Ganga Goy. Ya, oi. Uniloto. Ganga Goy. Ya, oi. Uniloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. మరికొద్దిసేపట్లో ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న గ్రామ పంచాయతీల సమస్యలు కావచ్చు, నిధుల మళ్లింపు విషయం పైన కూడా వాళ్ళు ధర్నా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వము దారి మళ్లించిందని చెప్పేసి గత 4 రోజుల క్రితం నుంచి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు ఆందోళన పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు కూడా ఇక్కడ 8 నెలలుగా ఆగిపోయాయి. వాళ్ళు గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్వయాన ఖర్చులు పెట్టడం, అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, అంటే గ్రామ పంచాయతీలకు పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, ఇలా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే ఇక్కడ సర్పంచ్లను కూడా పైనుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు అన్ని పనులకు కూడా తమ నిధులు రాకున్నా కూడా ఇతర వాళ్ళు స్వయం నిధులు సమకూర్చుకొని పనులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే 14వ కమిషన్ కావచ్చు, 15వ కమిషన్ నిధులు, ఈ నిధుల విషయంలో కూడా సర్పంచ్ల ఖాతాలో పడ్డ నిధులని ఒక డిజిటల్ మీటర్ ద్వారా కూడా నేరుగా తమ అకౌంట్లో వేరే అకౌంట్లకు మళ్లించింది అని చెప్పేసి ప్రధానంగా సర్పంచ్లు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇక్కడ సర్పంచ్లు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇక్కడ 9 నెలలుగా ఆగిపోయినా గత 2 ఏళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదని చెప్పేసి సర్పంచ్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘానికి చెందిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు నెల రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తూ అలా నిరసనలు తెలుపుతూ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి ఇక్కడ సర్పంచ్లకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుందంటే గత వారం క్రితం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా వద్ద సర్పంచ్లకు గ్రామ పంచాయతీల సమస్యలపైన ఇక్కడ సర్పంచ్లకు అండగా వాళ్ళ నిధులను ఎలాగైనా నిధులు వచ్చే విధంగా కూడా వాళ్ళు పోరాటం చేస్తామని ఇందిరా పార్క్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంటే ఇక్కడ పోలీస్ శాఖకు కూడా వాళ్ళు ధర్నా చేస్తామని చెప్పేసి అప్లికేషన్ పెట్టారు. అలాంటి దానికి పర్మిషన్ కూడా ఇవ్వని పోలీస్ శాఖ అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలు ముఖ్య నేతలని హౌస్ అరెస్టులతో పాటు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ కార్యక్రమం చేసినా ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్పంచ్లకు అంటే అవార్డులు వచ్చినప్పుడు చెప్పుకుంటుంది, అలాగే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ముఖ్య నేతలంతా హౌస్ అరెస్టులతో పాటు ఎక్కడ నిరసన తెలిపిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా వాళ్ళు పోలీస్
హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మాకు అంటే సర్పంచ్ల పరిష్కారానికి మనం శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడం ఏంటని దానిపైన హైకోర్టులో వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. అంటే హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఇందిరా పార్క్ ధర్నాకు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ కూడా చరిత్రలతో కూడిన పర్మిషన్ అయితే ఇక్కడ పోలీసు శాఖ నుంచి గ్రాంట్ అయినగా చెప్పొచ్చు. అయితే ఈ ధర్నాకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ధర్నా చేయాలి. అలాగే మైక్ సెట్ లకు ఎప్పుడు ఒకటే మైక్ సెట్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ధర్నాలో పాల్గొనేవారు 300 మందికి మించి ధర్నాలో పాల్గొనదు. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా ఈ ధర్నాలో చేయదు. ప్రధానంగా ఇక్కడ హైకోర్టు కావచ్చు, పోలీస్ శాఖ నుంచి వాళ్ళకు పర్మిషన్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ సర్పంచులు కావచ్చు, వాళ్ళు సొంత నిధులు పెట్టి మేము సొంత నిధులు వెచ్చించి అప్పులు ఇచ్చి మరి గ్రామాలకు అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తమ అంటే వాళ్ళు అప్పుల పాలైన పరిస్థితి కనిపించింది. అంటే మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రామాల్లో ఉప సర్పంచులు కావచ్చు, సర్పంచులు కావచ్చు దినసరి కూలీలుగా మారిన పరిస్థితి ఉన్నది. అలాగే కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపించింది. అంటే ప్రధానంగా ఈ నిధుల దారి మళ్లింపుతోనే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒకరిద్దరు సర్పంచులు కూడా ఆత్మహత్యకు పాల్పడారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరే పరిస్థితి కనిపించింది. అంటే ప్రధానంగా సర్పంచుల డిమాండ్ అయితే ఒకటే ఉన్నది. వాళ్ళు ఈ ఆర్థిక స్తంభానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 14వ 15వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్స్ కమిషన్ నిధులు మనకు తమ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కల్పించింది. అంటే మొత్తంగా చూడవచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కూడా సర్పంచులు డిమాండ్ చేస్తుంది ఒకటే, మేము అప్పుల పాలై గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అలాగే సర్పంచుల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మీ గత నెల రోజుల క్రితం నుంచి కూడా మేము ఆందోళన బాటలు పట్టిన పరిస్థితి అంటే కలెక్టరేట్ల ముట్టడించినా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పంపిస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తుంది. ఇక్కడ గ్రామ పంచాయతీల సర్పంచుల పట్ల కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మనం చూడొచ్చు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ సర్పంచుల సమస్యలు పరిష్కారం ఎంత అయ్యే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తాం, సర్పంచుల నిధులు తమ ఖాతాల్లో వెంటనే జమ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా వద్ద కూడా ప్రధానంగా ఇదే అంశం పైన కూడా గ్రామ పంచాయతీల సమస్యలు కావచ్చు, సర్పంచుల సమస్యల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతుంది కావచ్చు. అలాగే అంటే ప్రధానంగా సర్పంచుల నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నిధులను ఇచ్చే విధంగా ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్ లో నిధులను ఏదైతే డిజిటల్ మీటర్ ద్వారా తరలించిన నిధులను సమకూర్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని చెప్పేసి ఇక్కడ సర్పంచులకు అండగా ఉంటుంది. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ ఉద్యమాన్ని వీడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు కావచ్చు, గ్రామ పంచాయతీల సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.